వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటన వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దీనికి కారణం ఏంటంటే ఇటీవలనే మనందరికీ తెలుసు, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సంతాప దినాలు కూడా పూర్తి కాకుండానే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళడం, అందులోనూ కూడా బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా ఆరోపిస్తున్నది ఏంటంటే, సంతాప దినాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏంటి అంటే మన్మోహన్ సింగ్ అన్నా లేదా అతని కుటుంబ సభ్యులన్నా కాంగ్రెస్ పార్టీకి లేదా రాహుల్ గాంధీకి గౌరవం లేదా అంటూ విమర్శిస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు, ముఖ్యంగా అమిత్ మాల్వియా. ఈ విషయంలో చాలా విషయాలు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. గతంలో పివి నరసింహారావు గారి విషయంలో ఏం జరిగింది, అంబేద్కర్ గారి విషయంలో ఏం జరిగింది, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ గొప్ప నాయకులను అవమానించిందంటూ బీజేపీ ఈ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ధీటుగానే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. ఇది ప్రైవేట్ టూర్ కాబట్టి, వ్యక్తిగత పర్యటన కాబట్టి దీంట్లో కూడా డివిజివ్ పాలిటిక్స్ను, ఈ డైవర్షన్ పాలిటిక్స్ను బీజేపీ అనుసరిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో ఎవరి వాదన ఏంటి, ఏ పార్టీ వాదన ఏంటి, ఇది కేవలం ఒక వ్యక్తిగత పర్యటనగా చూడాలా లేకపోతే అతను నిజంగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అక్కడికి వెళ్ళారా అనేది ఈ అంశానికి సంబంధించి లెట్స్ టాక్. కాసేపు మనం మాట్లాడదాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు కిషోర్ తుపాటి గారు. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా ఎన్హెచ్ టీవీ తరపు నుంచి, నేషనలిస్ట్ హబ్ తరపు నుంచి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, తెలుగు కాదు. ఎనీహౌ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాహుల్ గాంధీ విదేశీ పర్యటన, అతను ఎప్పుడు విదేశీ పర్యటనకి వెళ్ళినా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. బట్ దిస్ టైం, ఈసారి అతను వియత్నాం పర్యటనకు వెళ్ళడము, బీజేపీ ఆరోపిస్తున్న దాంట్లో సంతాప దినాల పూర్తి కాకుండానే దేశం మొత్తం విచారంలో ఉంటే మీరు కొత్త సంవత్సర వేడుకలు ఎలా జరుపుకుంటారంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇందులో రెండు వైపుల లాజిక్స్ మీరు విన్నారు ఇంట్రోలో. ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? రాజు గారు, నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రాజు గారు, ఇప్పుడు బీజేపీ లేవనెత్తిన అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఈ మార్నింగ్ జరుగుతుంది 7 సంతాప దినాలు, 7 రోజులు అనుకోండి. 26 చనిపోయారు మన్మోహన్ సింగ్ గారు, ఇంకా కంప్లీట్ కాలేదు. ఈవెన్ నేను ఢిల్లీలో ఉన్నాను, ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమాలు కూడా ఏం జరగట్లేదు. జనవరి 1 కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇక్కడ హడావిడి ఎక్కడ కనపడట్లేదు దానికి సంబంధించి. సో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకొని చేసేటప్పుడు ఇప్పుడు అంత అర్జెంట్ గా వియత్నాం పోవాల్సిన పని ఏంటి, అక్కడ పోయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఆయన పోవడం ఏంటి అనేది బీజేపీ ప్రశ్న. వాస్తవమే, ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు అంత అర్జెంట్ కాదు, అంత పర్సనల్ గా వియత్నాం లో పర్యటన ఓపెన్ గా చెప్పానండి. ఇలాంటి ఒక ఉపద్రవం వచ్చి పడింది మాకు, లేకపోతే ఈ పర్యటన ఈ టైంలో లేకపోతే ఇది జరగదు అనే పద్ధతులు ఉండొచ్చు. ఇప్పుడు మోదీ గారు పర్యటన చేస్తారు, ఆయన ఎప్పుడూ షెడ్యూల్ అయిపోయి ఉంటుంది. 3 నెలల ముందో, 2 నెలల ముందో, 6 నెలల ముందో షెడ్యూల్ అయిపోయి ఉంటుంది. అది వేరు. ఆయన అధికారిక పర్యటన చేస్తారు. రాహుల్ గాంధీ గారు పర్సనల్ విజిట్స్ పోతున్నారు. ఈ టైంలో పోవాల్సిన పని లేదు కదా, అంత సీరియస్ గా ఉండేటప్పుడు. ఈ రోజు ఇష్యూ జరుగుతుంది, ఢిల్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి, దానికి దగ్గరకు వచ్చేసింది. అంత సీరియస్ గా కొట్టుకుంటున్నారు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ పోటాపోటీగా మాట్లాడుకునే సందర్భంలో ఇప్పుడు ఎందుకు పోవాలనేది అందరూ కూడా, ఈవెన్ సగటు కాంగ్రెస్ అభిమాని కూడా మాట్లాడతాడు ఈ విషయంలో. నా దృష్టిలో కాదంటారా? సో అది పర్సనల్ విజిట్. ఇప్పుడు మార్నింగ్ జరిగేటప్పుడు ఇంకొక 2 రోజుల తర్వాత అయిపోతుంది, 1 వీక్, అప్పుడు తర్వాత పోవచ్చు, ఎవరు క్వశ్చన్ చేయరు కదా. సంతాప దినాలని మీరు ఇంత సీరియస్ గా మాట్లాడి మన్మోహన్ సింగ్ కు అది జరిగింది, అన్యాయం జరిగిందని ఏదో మాట్లాడుతున్నప్పుడు మీరు సీరియస్ గా ఉన్నారా అనేది ప్రశ్న. ఇప్పుడు బీజేపీ ప్రశ్నించే ప్రశ్న. దానికి సెల్ఫ్ గోల్ లో పడింది కాదంటారా కాంగ్రెస్? అదే ఇప్పుడు ఈవెన్ శర్మిష్ఠా ముఖర్జీ ఆమె కూడా విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే భారతరత్న ఇచ్చింది ప్రణబ్ ముఖర్జీ గారికి కానీ లేదా పివి నరసింహారావు గారికి కానీ ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కదా. మరి వాళ్ళు పార్టీలను చూసుకొని ఇచ్చుంటే వాళ్ళకి ఇవ్వకపోయి ఉండేవాళ్ళు కదా. ఇదే విషయాన్ని ఆమె కూడా ప్రస్తావిస్తున్నారు.
శర్మిష్ఠ. అదే అదేనండి, ఇప్పుడు శర్మిష్ఠ ఇప్పుడు కాంగ్రెస్ లో ఎలా ఉంటుందంటే అయిన వారికి ఆకులు కాని వారికి కంచాలనే టైప్ లో వీళ్ళు ఉంటది అనే వ్యవస్థలు. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి పైన వీళ్ళు మొసలి కన్నీరు ప్రదర్శిస్తారని నేను చెప్తున్నాను. ఆయన 10 సంవత్సరాలలో ఎన్నో వీడియోలు వైరల్ అయినాయి. ఆయన ఏ విధంగా ఇల్ట్రీట్ చేశారు. ఈవెన్ మీకు తెలుసు ఆర్డినెన్స్ 2013లో ఆర్డినెన్స్ ను గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డినెన్స్ ని రాహుల్ గాంధీ వచ్చి ప్రెస్ సమక్షంలో చించేశారు. ప్రెస్ మీట్ లోనే ప్రెస్ మీట్ లోనే ప్రెస్ సమక్షంలో అందరి ముందర చించేశారు. సో ఆయనకి ఏ విధమైన రెస్పెక్ట్ ఇచ్చారో మనకు అందరికి తెలుసు. సో ఇది సందర్భం కాదు, ఆయన చనిపోయినారు, ఆ పాయింట్లు జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ మొసలి కన్నీరు కాచడం అనేది అందరు కూడా అది చాలా అందరికి నవ్వు వస్తుంది. ఒకటి చాలా బాధాకరమైన సబ్జెక్టు. అసలు మన్మోహన్ సింగ్ గారు గురించి ఇంతసేపు మాట్లాడి ఇంత సీరియస్ గా మాట్లాడే కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ అన్నా కూడా కాంగ్రెస్ కార్యకర్త కాదు. ఓకే, ఆయన తీసుకొని వచ్చిన వ్యక్తి, ఆర్థికవేత్తగా తీసుకొని వచ్చిన వ్యక్తి పివి నరసింహారావు. ఆయన డైరెక్ట్ గా ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. అలాంటి అవకాశం రాజకీయంగా ఆయనకు మంచి స్కోప్ ఇచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు కాంగ్రెస్ లో పుట్టి పెరిగినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే, సో ఏఐసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. 5 సంవత్సరాలు టిపికల్ టైంలో ఒక దేశాన్ని పరిపాలించారు. మెజారిటీ లేని ప్రభుత్వాన్ని పరిపాలించారు. ఇన్ని చేసి కాంగ్రెస్ వ్యక్తిగా ఉంటే ఆయన యొక్క శవాన్ని కనీసం ఏఐసిసి ఆఫీసులో కూడా పోనీయకుండా బయట నుంచే పంపించేసి హైదరాబాద్ లో అక్కడ ఆయనకి ఇవ్వాల్సిన మెమోరియల్, ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు కదా, మరి గవర్నమెంట్ వాళ్ళదే కదా అప్పుడు, ఆ మెమోరియల్ కూడా ఇవ్వనీయకుండా చేసిన ఇది వాళ్ళు కాదా చెప్పండి? ఇది నిజమేనంటారా? ఏఐసిసి గేటు దాటి కూడా ఆయన పార్థివ దేహాన్ని రానివ్వలేదు సోనియా గాంధీ గారు అనేటువంటి విమర్శ ఇప్పుడు కూడా నేను ఈరోజు కూడా చూశాను, అంటే ఈ చర్చ సందర్భంగా. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, ఇట్ ఇస్ ట్రూ. ఎవరైనా చెప్తారు కదా, ఒకవేళ ఏఐసిసిలో ఆయన తీసుకొని పోయినారు అనుకుంటా లోపలికి, ఫోటోస్ రిలీజ్ చేయమని కాంగ్రెస్ ని ఏఐసిసి కార్యాలయంలో పార్థివ దేవాన్ని పెట్టారు అని చూపించమని చూద్దాం. అవునా కదా? ఇప్పుడు ఎవ్రీథింగ్ సార్. ఈ రోజు 20 ఏళ్ల ముందు 30 ఏళ్ల ముందు నిన్న మొన్న నేను చూసా, ఎన్టీ రామారావు గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ ఫోటో ఈ రోజు చూసినాము. ఎప్పుడు 40 ఏళ్ల ముందు ఫోటో అది ఈ రోజు కూడా ఉంది కదా. సో ఎవిడెన్స్ చూపించమని చెప్పండి. నథింగ్, ఇట్ ఈస్ క్లియర్ రికార్డ్ అండి. ఇట్ ఈస్ అతన్ని లోపలికి కూడా తీసుకొని పోలేదు. ఆయన ఏఐసిసి అధ్యక్షుడు, ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు, ప్రధానమంత్రిగా మైనారిటీ గవర్నమెంట్. ఆ పార్టీకి ఇచ్చినటువంటి సేవలు, అందించినటువంటి సేవలు, వీటన్నిటినీ మరిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విమర్శ ఉంది. ఆయనగా తీసుకొని వచ్చింది. ఈరోజు మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, మన్మోహన్ సింగ్ తెచ్చిన వ్యక్తికి మీరేం న్యాయం చేశారు అనేది బీజేపీ ప్రశ్న, అందరి ప్రశ్న కూడా. ఈరోజు సగటు భారతీయుడి ప్రశ్న, తెలుగు వ్యక్తిగా మనందరి ప్రశ్న కూడా. ఇప్పుడు నిన్న అంత ఇదిగా రేవంత్ రెడ్డి గారు అప్పటికప్పుడే తీర్మానం చేశారు కదా మన్మోహన్ సింగ్ గారి గురించి. మరి తెలంగాణ బిడ్డగా పివి నరసింహారావు గారికి ఏ విధమైన న్యాయం చేశారు చెప్పండి? ఏ విధంగా వీళ్ళు అదే టైంలో నిండాల్సింది. సో పివి నరసింహారావు గారి వలన మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. పివి నరసింహారావు గారు కూడా మాకు ఏదో విధంగా ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు కూడా అన్నారు, సో అలాంటిది ఏదన్నా స్తూపం ఏదైనా పెట్టండి, లేకపోతే మెమోరియల్ పెట్టాలి, పివి నరసింహారావు గారికి కూడా మంచి తగిన గుర్తింపు ఇవ్వాలని అడిగారు. దాని మీద కూడా చేసిండొచ్చు కదా రేవంత్ రెడ్డి గారికి, వీళ్ళకందరికి చిత్తశుద్ధి ఉంటే. నాకు తెలిసి నిన్న అంత హఠాత్తుగా తీర్మానం చేయడం ఉద్దేశం ఏంటి అంటే, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ యొక్క ఉదాహరణకి అంబేద్కర్ నుంచి వెతుకుంటే, అంబేద్కర్ కానీ లేకపోతే పివి నరసింహారావు గారికి కానీ లేకపోతే ప్రణబ్ ముఖర్జీ గారికి కానీ వీళ్ళందరికీ కూడా భారతరత్న ఇచ్చే ఘనత బీజేపీ సపోర్ట్ తో గవర్నమెంట్ అలా బీజేపీ ఇచ్చింది, ఇలా ఎన్డీఏ గవర్నమెంట్లలోనే వచ్చింది. అంతకుముందు 91 లో ఆయనకు వచ్చింది. అప్పుడు విపి సింగ్ వీళ్ళ బీజేపీ సపోర్ట్ తోటి విపి సింగ్ గారు ఉన్నారు. వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ మన్మోహన్ సింగ్ కూడా బీజేపీ రేపు ఇస్తుందేమో అనేది ప్రొయాక్టివ్ అప్రోచ్ వీళ్ళు చేస్తున్నారు అని నాకు అనిపిస్తుందండి. భారతరత్న అవార్డు పివి నరసింహారావు గారు సోనియా గాంధీ గారు మాట వినలేదో, లేకపోతే ఆమె చెప్పినట్టు వినలేదో అని కోపం అనుకున్నాం. ప్రణబ్ ముఖర్జీ గారు ఏం చేశారండి, ఆయన రాష్ట్రపతికి వీళ్ళే కదా పంపించారు. ఆయన కూడా మీద గుర్రింది వీళ్ళకి, ఆయనకి ఇచ్చింది ఘనత కూడా ఎవరు? వీళ్ళే కదా. ఆయన కూడా ముందే కూడా ఇచ్చిండొచ్చు కదా. ఏమండి, ఆయనకేమి రాష్ట్రపతి అయిపోయినాక కూడా వేయాల్సిన పనిలే, వీళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనకైనా తీసుకున్నారు కదా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమె ఉండేటప్పుడు ఆమె భారతరత్న తీసుకున్నారు కదా. అలాంటప్పుడు సేమ్ ప్రణబ్ ముఖర్జీ గారికి ముందే ఇచ్చిండొచ్చు, అంబేద్కర్ గారికి ముందే ఇచ్చిండొచ్చు, పివి నరసింహారావు గారికి ముందే ఇచ్చిండొచ్చు. ఇన్నేళ్ళు వెయిట్ చేయాల్సిన పని లేదు కదా. 34 సంవత్సరాలు పట్టింది అనుకుంటా ఆయన చనిపోయిన తర్వాత. అంబేద్కర్ గారు 34-35 ఇయర్స్ పట్టిందండి. ఆయన చనిపోయిన తర్వాత
ఇచ్చింది. వీళ్ళు మాత్రం బతుకుండేటప్పుడు వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు తీసుకున్నారు. మిగతా వాళ్ళకు మాత్రం లేదు, ఎవరికి లేదు. కాంగ్రెస్ వాళ్ళకు ఇవ్వరు, వాళ్ళ గాంధీ పరివారం తప్ప ఇంకెవ్వరు. కాంగ్రెస్ అంటే గాంధీ పరివారం, అంతకు మించి లేదు. మేము మళ్ళా నేను ఎక్కడో చూశాను, ఒక వీడియో వైరల్ అవుతాను. మేమున్నాము, మల్లికార్జున్ గారు స్లిప్ ఆఫ్ టంగ్ ఏమో తెలియదు కానీ రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ కలిసి స్వాతంత్ర సమరం చేశాన టైప్ లో పెడుతున్నారు. ఆయన వీడియో వైరల్ అవుతాను చాలా చోట్ల. ఇంకొకటి కూడా మీరు ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి కొంత సోర్సెస్ మీకు కూడా వచ్చే ఉంటాయి. ఇక్కడ నిగంబోధ్ ఘాట్లో ఆయన క్రిమేషన్ జరుపుతారు కదా, అక్కడ ఇవ్వడం అనేది ఆయన అవమానించినట్టుగానే ఇంకొంచెం బెటర్ ప్లేస్ హీ డిజర్వ్స్. అండ్ ఆ కుటుంబ సభ్యులకు కానీ మన్మోహన్ గారి సతీమణికి కానీ ఆ తోపులాట్లో పబ్లిక్ మధ్యలో వాళ్ళకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు, పట్టించుకోలేదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. మన్మోహన్ సింగ్ గారికి మోదీ గారికి ఉండే రిలేషన్షిప్, మోదీ గారు పర్సనల్ గా ఫొటోస్ పెట్టి ఆయన ట్వీట్ చేశారు. ఓకే, అదందరి జగమెరిగిన సత్యం, ప్రతి ఒక్కరికి ఇట్ ఈస్ ఏ పబ్లిక్ డొమైన్ లో ఉందండి. ఓకే, మన్మోహన్ సింగ్ గారి మీద మోదీ గారికి చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. నాకు తెలిసి ఇలాంటివి జరిగింటాయని అనుకోవట్లేదు. ఆరోపణ ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు రాజు గారు నాకు ఫోన్ చేసినప్పుడు ఇట్లా మాట్లాడారని నేను చెప్పొచ్చు. మన ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా తెలియదు కదా. ఐ కెన్ త్రో ఏ బ్లేమ్ ఆన్ యూ లైక్ ఎనీథింగ్. సో పబ్లిక్ డొమైన్ లో లేకపోతే ఆయనకు ఆ విధంగా చేరిగింటుందని నేను అనుకోవట్లేదు. ఏదో టాపిక్ డైవర్షన్ కిందకి ఇప్పుడు పివి నరసింహ గురించి మాట్లాడినా, వీళ్ళ సీతారాం కేసరి గారి గురించి సీతారాం కేసరి గారిని ఎత్తిపోయి రోడ్లో కూర్చోపెట్టినారు. తెలుసా మీకు ఆ విషయం? ఏఐసిసి అధ్యక్షుడు కొండే సీతారాం కేసరి నడీదులో తెచ్చి వదిలేసినారు. సోనియా గాంధీ గారిని అధ్యక్షుడు చేయాలనే ఉద్దేశంతో ఏఐసిసి అధ్యక్షుడుగా డైరెక్ట్ తీసుకొని వచ్చి రోడ్లో వదిలేసిన సందర్భం ఉంది. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, వీళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఏదో ఒక బ్లేమ్. నిన్న కూడా ప్రతాప్ చంద్ర సారంగి గారు ఎవరైతే మన దెబ్బతిన్నారో, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ ఒరిస్సా ఈయన ఎంపీ గారు బాలాసోర్ ఎంపీ, ఆయన చెప్తున్నారు నాకు ఆ రోజు బిహేవియర్, రాహుల్ గాంధీ గారి బిహేవియర్ లో ఒక బౌన్సర్ లాగా ఉంది నాకు అంటాడు. ఆ రోజు గాయపడినటువంటి ఎంపీ గాయపడిన రోజు బౌన్సర్ లాగా మనం కూడా చూసాం. అన్ని వీడియో వైరల్ అయింది. ఆయన సీరియస్ గా వచ్చి దగ్గరకు వచ్చి మళ్ళా ఏదో అందరినీ ఇట్లా మాట్లాడేసి నడుచుకుంటా పోవడం చూసామండి. ఒక హుందాతనం మిస్ అవుతుంది అనుకుంటాను లీడర్ ఆఫ్ అపోజిషన్. నేనేమంటున్నానంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూసిన దేశం ఇది, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు, సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. వాళ్ళు ఉండేటప్పుడు ఎంత హుందాతనంగా ఉంది. గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ కు అఫీషియల్ గా అర్హత లేదనుకోండి, అది వేరే విషయము. ఇప్పుడు ఏదో అఫీషియల్ గా వచ్చింది వాళ్ళకి. ఫస్ట్ టైం ఆఫ్టర్ మోదీ గారు వచ్చిన 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక ప్రతిపక్ష హోదా వచ్చింది. రాహుల్ గాంధీ గారు దాన్ని ఎన్కాష్ చేసుకొని మంచిగా చేసుకొని ఒక హీ షుడ్ గివ్ సమ్ డిగ్నిటీ టు దట్ పొజిషన్ అని నేను అనుకుంటాను. అది మిస్ అవుతుందేమని అందరు కూడా వాదన. ఈ రోజు కూడా నాకు ఏదో చాలా మంది ఏదో సోషల్ మీడియాలో కూడా ఏదో మెసేజ్ పెట్టారు. ఎవరు కాంగ్రెస్ ఈ రోజు ఉండే పరిస్థితి, కాంగ్రెస్ ఈ దుర్గతికి కారణం ఏంటి అంటే ఒక మేధావి లాంటి, వాళ్ళ పేరు మెన్షన్ చేయలేదు కానీ ఒక మేధావిని ఇన్ని రోజులు నోరు మూసుకునేటట్టు చేశారు ఆయన రూలింగ్ లో ఉండేటప్పుడు. అంటే 10 years మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన దగ్గర ఏమీ మాట్లాడలేకుండా చేశారు. అదే విధంగా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక అజ్ఞానిని నోరు మూయలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్తున్నారు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. ఐ థింక్ 1 or 2 years బ్యాక్ ఎప్పుడో మాట్లాడారు. పీకే ఇప్పుడు కూడా ఏమంటారంటే తర్వాత మన్మోహన్ సింగ్ గారి గురించి ఉటంకించే చెప్పడం. సో మన్మోహన్ సింగ్ గారు అంత పెద్ద ఆనెస్ట్, అందరికి కూడా ఎవరు ఆయన ఇంటెగ్రిటీ మీద ఇప్పటికి కూడా ఎవరికి క్వశ్చన్ మార్క్ లేవు. కానీ ఆయన లాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసిన ఇవి ఇప్పుడు నిన్న మొన్న చూశాను ఒక వీడియో కూడా. శ్రీలంక రాష్ట్రపతితోనో ఎవరితో విక్రమ్ సింగ్ ఎత్తనో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు సోనియా గాంధీ గారు మెయిన్ సీట్ లో కూర్చున్నారు, ఈయన సైడ్ సీట్ లో కూర్చున్నారు. ఐ హావ్ దట్ ఈవెన్ ఐ పోస్టెడ్ ఇట్ ఇన్ ద సోషల్ మీడియా. అదే ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే ఆయన లాస్ట్ ప్రైమ్ మినిస్టర్గా లాస్ట్ డే రోజున కొన్ని చేయాలనుకున్నాను చేయలేకపోయానని చెప్పి ఫస్ట్ టర్మ్లో పెద్దగా అసంతృప్తి లేకపోయినా సెకండ్ టర్మ్లో అతని పరిపాలన మీద చాలా విమర్శలు వచ్చాయి. ఏ నిర్ణయాలు అంటే కొన్ని నిర్ణయాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు సొంతంగా తీసుకోలేకపోయారు. ప్రతిదానికి కూడా అధిష్టానం మీద లేకపోతే సోనియా గాంధీ గారి మీద ఆధారపడ్డారు. కేవలం ఏదో రబ్బర్ స్టాంప్ ప్రైమ్ మినిస్టర్ లాగానే వ్యవహరించారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అతను కూడా ప్రజలకు క్షమాపణ చెప్పారు.
ఈ రంగాల్లో మహిళలకు విద్యారంగంలో కొన్ని రంగాలు చెప్పి, అలాగే చాలా స్కామ్లు కూడా సెకండ్ టర్మ్లో బయటపడ్డాయి కదా, 2G స్కామ్ అని అవన్నీ కూడా చాలా స్కామ్లు బయటపడ్డాయి ఆ సెకండ్ టర్మ్లో. బహుశా మన్మోహన్ సింగ్ గారికి 2009లో పాజిటివ్ మ్యాండేట్ వచ్చిందండి. మనం అందరూ కూడా మిస్ అవుతున్న అంశము, ప్లస్ ఆయన్ని మనం అందరూ కూడా కొనియాడాల్సిన అంశం ఏంటంటే 2004తో పోల్చుకుంటే 2004లో కాంగ్రెస్ ఉండే సీటు 143 అండి. 2009లో 206 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ సొంతంగా, అలయన్స్ లో ఉన్న సొంత. సో అసెప్టివ్ గా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ చూస్తాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లు వచ్చిన కాంగ్రెస్ 33 సీట్లకు వచ్చింది. అలా రాజశేఖర రెడ్డి గారి క్రెడిట్ కూడా ఉందనుకోండి. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా హైయెస్ట్. సో పాజిటివ్ ఓటింగ్ వచ్చింది ఇది మన్మోహన్ సింగ్ గారికి. 206 అంటే అంతకుముందు ఎప్పుడు రాలేదు కాంగ్రెస్ కి. ఏది 91లో కావచ్చు, ఒక మన రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కొద్ది సింపతితో 230, 240 సీట్లు వచ్చినాయి, కానీ 206 సీట్ల మధ్యకాలంలో రాలేదు కాంగ్రెస్ కి. తర్వాత ఎప్పుడు కూడా 200 దాటిన దాఖలాలు ఎప్పుడు లేవు. 91లో కూడా 191 సీటే వచ్చింది కాంగ్రెస్ కి. సో అలాంటి సందర్భంలో ఆయన పాజిటివ్ కొడితే 206 సీట్లు తెచ్చుకున్నారు. సో కాబట్టి మీరు అన్నట్టు కరెక్టే, ఫస్ట్ దానిలో ఏం రాలేదు, సెకండ్ దీనిలలో కూడా మంచి సెకండ్ దానిలో ఎన్ని బయటకు వచ్చాయి ఆ స్కామ్స్ ఇవన్నీ. బట్ ఆయన పాత్ర చాలా పరిమితం అనే విషయాన్ని అందరికీ తెలుసు. అప్పుడు ఒక ఎన్డీసీ నేషనల్ ఒక కౌన్సిల్ ని పెట్టి, ఆ కౌన్సిల్ చైర్మన్ గా సోనియా గాంధీ గారికి పవర్స్ ఎక్కువ ఇచ్చారు ఆ రోజు. అంటే ఒక రాజ్యాంగేతర శక్తి అనే ఒక రోల్ తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు అంటున్నారు కదా రోజు కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ ఒక ఇప్పుడు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదో పెట్టారు కదండి, దానికి చైర్మన్ గా సోనియా గాంధీ గారిని పెట్టారు. అది ఎక్కడ ఉందండి రాజ్యాంగంలో? ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫైల్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ తర్వాత సూపర్ సీడ్ చేసి నెక్స్ట్ లెవెల్లో ఫైల్స్ అక్కడికి పోయే లెవెల్లో అలాంటి పొజిషన్ మన కాన్స్టిట్యూషన్ లో ఉందండి. వీళ్ళు కాన్స్టిట్యూషన్ యొక్క దీన్ని కూడా ఇది చేసేసి క్రియేటెడ్ దట్ పోస్ట్ కాదంటారా? రాజ్యాంగం గురించి మాట్లాడతారు. ప్రధానమంత్రి కూడా పవర్ లేకుండా ప్రధానమంత్రిని కూడా డమ్మీగా ఆయన ఏం చెప్తే వినేటట్టు చేసి మన అసెప్టివ్ గా ఉండాలని ఎంతో ప్రయత్నం చేశారు. చాలా మీడియాస్ లో మనం వింటూ ఉన్నాం, నేషనల్ మీడియాలో అన్నిట్లో కూడా. ఆయన రెండోసారి అయితే రిజైన్ చేయాలనుకున్నారట. అవును, అదే ఆయన కొంత ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు కొన్ని వైఫల్యాలను, కొన్ని పనులను చేయలేకపోయినటువంటి విషయాన్ని మన్మోహన్ సింగ్ గారే ఆ ప్రెస్ మీట్లో ఒప్పుకోవడం జరిగింది. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. మరి ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనను కేవలం వ్యక్తిగత పర్యటనగా మాత్రమే చూడాలా, లేదు బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా సంతాప దినాల పూర్తి కాకుండా ఈ న్యూ ఇయర్ సంబరాల కోసం వెళ్ళడం ఏంటి అంటూ చాలా ఆరోపణలు బీజేపీ చేస్తోంది. అసలు అంబేద్కర్ దగ్గర నుంచి మొదలుకొని ప్రణబ్ ముఖర్జీ, పివి నరసింహారావు గారు, అలాగే ఇప్పుడు మన్మోహన్ సింగ్ని కూడా కాంగ్రెస్ పార్టీ అవమానించింది అంటూ బీజేపీ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు, ముఖ్యంగా లేటెస్ట్గా ఈ రాహుల్ గాంధీ వియత్నాం టూర్కు సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.